ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన సైనిక బలగాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. 1948 సంవత్సరంలో దేశ స్థాపన నాటి నుండి ఇజ్రాయెల్ తన సైనిక సామర్థ్యాన్ని నిరంతరం అభివృద్ధి చేస్తూనే వచ్చింది. అధునాతన సాంకేతికత ఇజ్రాయెల్ మెర్కవా ట్యాంకులు, F-15, F-16 ఫైటర్ జెట్లు, డాల్ఫిన్ క్లాస్ సబ్మెరైన్లు, ఐరన్ డోమ్ వంటి క్షిపణి రక్షణ వ్యవస్థలను స్వయంగా అభివృద్ధి చేసింది. విదేశీ సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించింది. ఇజ్రాయెల్ యొక్క సైనిక శిక్షణ ఎలా ఉంటుందంటే 18 ఏళ్ల నిండిన ప్రతి పౌరుడు పురుషులకు 3 సంవత్సరాలు, మహిళలకు 2 సంవత్సరాలు తప్పనిసరిగా సైనిక సేవ చేయాలి. ఈ విధంగా దేశంలో అత్యంత శిక్షణ పొందిన సైనిక బలంగా సృష్టించింది. స్వదేశీ ఆయుధ ఉత్పత్తి 1960 సంవత్సరం నుండి ఇజ్రాయెల్ తన సొంత ఆయుధాలను తయారు చేయడం ప్రారంభించింది. ఇది విదేశీ ఆయుధ సరఫరా మీద ఆధారపడడాన్ని తగ్గించింది. ఇజ్రాయెల్ యొక్క యుద్ధాల్లో విజయం సాధించడానికి దాని వ్యూహాత్మక ప్రణాళిక చాలా కీలకం. సో ఈ వీడియోలో వీటి గురించి నేను మరింత క్లుప్తంగా విశ్లేషిద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. సో వ్యూహాత్మక ఆధిపత్యం ఇజ్రాయెల్ యుద్ధాల్లో విజయం సాధించడానికి దాని వ్యూహాత్మక ప్రణాళిక చాలా కీలకం. ప్రీ ఎంప్టివ్ స్ట్రైక్స్ 1967 సంవత్సరంలో 6 రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ ఈజిప్ట్, సిరియా మరియు జోర్డాన్ల సైనిక స్థావరాలపై ముందస్తు దాడులు చేసి వారి వైమానిక దళాలను నాశనం చేసింది. ఈ వ్యూహం ఇజ్రాయెల్ కు విజయాన్ని తెచ్చిపెట్టింది. ఇక్కడ ఇంటెలిజెన్స్ సామర్థ్యం మొజాద్ వంటి ఇజ్రాయెల్ గూఢచార సంస్థలు ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైనవిగా పరిగణించబడతాయి. శత్రు దేశాల కదలికలను ముందుగానే గుర్తించి దాడులను నిరోధించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. జనాభా ఐక్యత ఇజ్రాయెల్ పౌరులు దేశ సంరక్షణ కోసం ఏకమై ఉంటారు. ఇది సైనిక కార్యకలాపాలకు బలమైన జాతీయ మద్దతుగా అందిస్తుంది. ఇక అంతర్జాతీయ మద్దతు విషయానికి వస్తే ఇజ్రాయెల్ యుద్ధాల్లో విజయం సాధించడానికి అంతర్జాతీయ మద్దతు చాలా ముఖ్యం. యునైటెడ్ స్టేట్స్ నుండి కీలక పాత్ర పోషిస్తుంది. అమెరికా సహాయం 1973 సంవత్సరంలో యోమ్ కిప్పూర్ యుద్ధంలో అమెరికా ఇజ్రాయెల్ కు భారీ ఆయుధ సరఫరా మరియు సైనిక సహాయం అందించింది. ఇది ఇజ్రాయెల్ విజయానికి దోహదపడింది. ఇటీవల 2024 ఏప్రిల్లో ఇరాన్ క్షిపణి దాడిని ఎదుర్కొనేందుకు అమెరికా, బ్రిటన్, జోర్డాన్, ఫ్రాన్స్, సౌదీ అరేబియా మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహాయం అందించాయి. ఇక్కడ రాజకీయ మద్దతు కూడా చాలానే ఉంటుంది. అమెరికా వంటి దేశాలు ఐక్యరాష్ట్ర సమితిలో ఇజ్రాయెల్ కు మద్దతుగా విటో అధికారాన్ని ఉపయోగించడం ద్వారా దాని రాజకీయ స్థిరత్వాన్ని కాపాడాయి. ఇజ్రాయెల్ అసలు ఓడిపోయిందా? కొంతమంది విశ్లేషకులు ఇజ్రాయెల్ అన్ని విద్యాల్లో విజయం సాధించిందనే వాదన ఖండిస్తారు. రాజకీయ లక్ష్యాల వైఫల్యం 1982లో లెబనాన్ యుద్ధం మరియు 2006 హిజ్బుల్లా యుద్ధంలో ఇజ్రాయెల్ సైనికంగా ఆధిపత్యం చూపించినప్పటికీ రాజకీయ లక్ష్యాలను సాధించలేకపోయిందని విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు హిజ్బుల్లా లెబనాన్ లో బలపడింది. గాజా యుద్ధం 2023 ప్రస్తుతం హమాస్ ను నిర్మూలించడం, బందీలను విడుదల చేయడం వంటి లక్ష్యాలను ఇజ్రాయెల్ సాధించలేకపోయిందని కొందరు వాదిస్తారు. హమాస్ ఇప్పటికీ గాజాలో ఉనికిని కొనసాగిస్తుంది మరియు అంతర్జాతీయ సమాజంలో ఇజ్రాయెల్ ఒంటరిగా మారుతుందనే విమర్శలు కూడా ఉన్నాయి. గాజా యుద్ధంలో అధిక పౌర మరణాలు మరియు మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలు ఇజ్రాయెల్ యొక్క అంతర్జాతీయ ఇమేజ్ ను దెబ్బతీశాయి. ఇది ఒక రకంగా ఓటమిగా చూడవచ్చునని కొందరు అభిప్రాయపడతారు. ఇజ్రాయెల్ యొక్క భౌగోళిక స్థానం మరియు రక్షణ వ్యవస్థలు కూడా దాని విజయాలకు దోహదపడతాయి. తన సరిహద్దులను బలమైన రక్షణ వ్యవస్థగా బలోపేతం చేసింది. ఇందులో గోలన్ హైట్స్ మరియు సినాయ్ లాంటి వ్యూహాత్మక ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ సముద్ర శక్తి కూడా కలిసి తోడవుతుంది. డాల్ఫిన్ క్లాస్ సబ్మెరైన్లు ఇజ్రాయెల్ కు సముద్ర రక్షణలో ఆధిపత్యాన్ని ఇస్తాయి. శత్రు దేశాల నౌకాదాడులను నిరోధిస్తాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ తన సైనిక వ్యవస్థను ఎంత బలోపేతం చేసిందో. ఇది నిజంగా మీకు బలంగా అనిపిస్తే ఈ సైనిక వ్యవస్థ మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.